మనోజవం మారుతతుల్యవేగం గతేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః. స్వాపకాలే పఠేన్ నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అందరూ హారతి తీసుకోండి. నమో దుర్గామాత, నమో శాంభవి అమ్మా జగజ్జన్ని మాత. సిద్ధాంతి గారు, అఖిలాండేశ్వరి సంకల్పం వల్ల అమ్మవారిని కొలుస్తూనే ఉన్నాం. ఈ అమ్మ ఎప్పుడు కరుణిస్తుందో, మా పెద్ద కోడల్ని ఎప్పుడు చూపిస్తుందో ఏంటో సిద్ధాంతి గారు. అన్నయ్య ఆందోళనంతా వదిన ఆరోగ్యం గురించేనండి. అర్థమైంది నాయన. కానీ తనకు నచ్చ చెప్పాలని చూసిన కొలది ఆమెలో పట్టుదల పెరుగుతుంది. కోనేట్లో దిగేందుకు ఎలా సిద్ధమై వచ్చిందో మీరే చూడండి. నేను సిద్ధం సిద్ధాంతి గారు. ఈరోజు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ గౌరీ, మహి చూసుకుంటారు. చిన్నబాబు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకి తీసుకొచ్చిన గిఫ్ట్లన్నీ కూడా ఇచ్చేయండి. అలాగే మామ్. అమ్మా, దీక్ష విజయవంతమవ్వాలని అమ్మవారి గుళ్ళో వేసే నాటకంలో నేను కూడా పాల్గొంటాను. యమపాసం వదిలితే ఖచ్చితంగా ఎవరివో ఒకరివి ప్రాణాలు తీసుకొస్తుందని ఇంతెంత భారీ డైలాగులు చెప్పావు. ఒక్కది పార్వతి మాత్రం చావలేదు. 2 చెంబుల నీళ్లు తాగితే కడుపుబ్బి చచ్చిపోయే పర్సనాలిటీ దాంది. కానీ కొలంలో మునిగిన చావలు చూసావా? మన హీరో దేవా కొలంలోకి దూకి దాన్ని ఒడ్డున పడేయకపోతే కాసేపటి తర్వాత దాని శవాన్ని బయట వేసేవాళ్ళు. ప్లాన్లన్నీ అయిపోయాయని ఒక్క మాట చెప్తే ఇంటికెళ్ళిపోతా. పూజలు పునస్కారాలనే ప్రసాదాలు తప్ప ఫుల్ మీల్స్ తినట్లేదు. పార్వతి కథ ముగిస్తే 5 స్టార్ హోటల్లో భోంచేద్దాం ఆంటీ. నా ప్లాన్ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. మరిప్పుడేం చేయబోతున్నావు? ఇలారా. ఇక్కడేం చేస్తున్నారమ్మా? అదే అంకుల్, నాటకంలో పాల్గొనే వాళ్ళ పేర్లు ఇమ్మన్నారు కదా. తప్పకుండా ఇవ్వండి. బాబు ఇలారా. సార్, వీళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. సార్, నోట్ చేసుకొని నాకు ఇవ్వు. సార్, అలాగే సార్. నమస్తే మేడం. యాక్చువల్గా ఆ టెంపుల్ ట్రస్ట్ కి నిన్నే మాట్లాడమని చెప్పి వెళ్లారు. ఇతను నీకు తెలుసా? మనం చెప్పినట్టు వినేవాడు మనవాడే ఆంటీ. ఏం చేయాలో చెప్పండి మేడం. అది నాటకం వేస్తుందా? నాకు చెప్పనేలేదే. చెప్పదు.
మనమే దాన్ని ఇన్వాల్వ్ చెయ్యాలి. మేకప్ వేసుకోమంటే వేసుకుంటుంది, కత్తితో పొడుచుకోమంటే పొడుచుకుంటుందా? నువ్వు అతిగా ఆలోచిస్తున్నావనుకుంటా. చీపురాంటి ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి గడపలో పడుకోబెట్టి చీల్చి పారేసినట్టు మేగోటి పార్వతిని కూడా నాటకంలో భాగవన్నట్టు నమ్మించి మర్డర్ చేస్తాం. దాన్ని ఎలా చంపేస్తావు? గొంతు పట్టుకుంటే జనం ఊరుకుంటారా? ఉగ్ర నరసింహుడి అవతారంలో నేను రంగంలోకి దిగుతాను. నరసింహస్వామికి పెట్టే గోళ్లతో తోన్ని చీల్చి చెండాడేది నేనే. అందరూ యాక్టింగ్ చేశానని చప్పట్లు కొడతారు. తర్వాత జాలి పడతారు. నువ్వు కట్టిన ముడుపు, నువ్వు చేసే పూజ ఏది జరగనివ్వమే పార్వతి. ఇక ఏం జరిగినా అది నీ కర్మకాండ మాత్రమే అవ్వాలి. అది అమ్మవారి భక్తురాలు, అంత త్వరగా రాదు నీలాంబరి. దాని కోరిక అలాంటిది. అది పక్క పలచగా ఉంటుంది కానీ దాని సంకల్పం మాత్రం ఉక్కు. ఉక్క తొక్క. ముడుపు తెగి వచ్చింది. ఇక అది బరి తెగించినా సరే దాన్ని బతకనివ్వను. చీపురాంటి, ఇక ఏ అమ్మవారు దాన్ని ఆదుకోలేదు. ముడుపు చీకట్లో కలిసిపోయింది. అది అనంత లోకల్లో కలిసిపోవడమే మిగిలింది. వినాశకాలే విపరీత బుద్ధి. మంచితనాన్ని పిరికితనమనుకుని చిత్రహింసలకు గురిపెట్టే మిమ్మల్ని వదిలిపెట్టను. చంద్రముఖి, నీలాంబరి, చీపురాంటి అమ్మవారేనా? అమ్మనే. కన్న తల్లికి కూడా ద్రోహం తలపెట్టి మీలాంటి వాళ్ళ ప్రాణాలను తీసుకుని వెళ్ళడానికే దుర్గమ్మనై వచ్చాను. ఎవరు నువ్వు? పశుపక్షాదులకు, మనుషులకు, సూరులకు, అసురులకు, వస్తు భేదానికి, శూన్యానికి, అనంతానికి అమ్మని. అమ్మని 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 అమ్మ.